హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రిషిస్ లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 94. ఉదయం ఇంట్లో చెప్పి అవనిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు రామ్. ఉదయం బాలు చిన్ని ఇంటి సైడ్ నుంచి వెళ్తున్నాడు రా అంది అవని రామ్ భుజంపై తల పెట్టి చెబుతూ. ఇంటి సైడ్ నుంచి కాదే, ఇంటి నుంచి వెళ్ళాడు అన్నాడు రామ్ నవ్వుతూ. ఏంటిరా నువ్వు చెప్పేది అంది అవని ఆశ్చర్యంగా. హా, నీ వెనకే లేచిన నేను పైనే ఉన్నా అటు ఇటు తిరుగుతూ. వీడు చిన్ని కనిపించారు. చిన్ని ఇంట్లోకి వెళ్ళింది. వీడు గోడ దూకి ఇటు వచ్చాడు. నాకంతవరకే తెలుసు అన్నాడు రామ్. ఎందుకు నవ్వుతున్నావు అంది అవని. వాడు పైకి మాత్రం అరుస్తుంటాడు, కానీ చిన్ని అంటే చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పినా మీరు భయపడ్డారు. ఇప్పుడైనా అర్థమైందా? నిన్న మన ముందు వాళ్ళు అరుచుకున్నా వాళ్ళ మనసులోని ప్రేమ ఆ గొడవను ఎక్కువసేపు పొడిగించకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నాడు రామ్. నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు రామ్, కానీ బాలు బిహేవియర్ మాత్రం కొంచెం కరుకుగానే ఉంటుంది. ఒక్కోసారి చిన్ని నార్మల్గా తీసుకున్నా ప్రతిసారి అలాగే తీసుకుంటుందన్న నమ్మకం లేదు కదా రామ్. పైకి చెప్పకపోయినా లోపలైనా బాధపడుతుందిగా అంది అవని. ఓ హలో మేడం, మీరివన్నీ డీప్గా ఆలోచించకండి. బాలు చిన్ని ఏం టీనేజర్స్ కాదు. అండ్ మనం మన ప్రైవేట్ స్పేస్లో ఎలా ఉంటామో వాళ్ళు కూడా అంతే. ఎన్ని గొడవలు వచ్చినా చివరికి కలిసిపోతారు. నువ్వు ఇవన్నీ ఆలోచించకు. హెల్త్ అప్సెట్ అయితే మన బేబీ సఫర్ అవుతుంది. నేను ఒకసారి బాలుతో మాట్లాడుతాలే అన్నాడు రామ్. నా మీద కన్నా నీ బేబీ మీద లవ్ ఎక్కువే అంది అవని దబ్బుతూ. హా, అంత లేదే రాక్షసి. ఇప్పుడు నీ కొంచెం అటు ఇటు అయినా డేంజర్ అమ్మా. అందుకే చెబుతున్నాను. బాబు కావాలని నా ఊపిరి తీసావు, ఇప్పుడు కుళ్ళుకుంటున్నావు. ఏంటే ఇది అన్నాడు రామ్. అది అంతేలేరా అని మాటల్లోనే హాస్పిటల్ రావడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు. డాక్టర్తో మాట్లాడాక అవని చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇంకో 2 డేస్లో 1 మంత్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి టెస్ట్లు కొన్ని చేశాక అన్నీ బాగుందని మెడిసిన్స్ రాసిచ్చి 3rd మంత్ పెట్టాక డాక్టర్ రమ్మనడంతో డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి రామ్ అవని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడే కూర్చో, ఫీ పే చేసి వస్తాను, అలానే మెడిసిన్స్ తీసుకొస్తా అని రామ్ అనడంతో వదలకుండా వెనకే వెళ్ళింది అవని. మొత్తం ఆయన బిల్ చూసి అవని మొహం వాడిపోతే, ఇది మన ఊరు కాదు మేడం, సిటీలో ఇంతే. ఇప్పుడు ఎందుకు అలా ఉన్నావు? మన దగ్గర ఏమన్నా డబ్బు లేదా అన్నాడు రామ్. ఉందని ఉన్నదంతా హాస్పిటల్కి పెట్టలేము కదా అంది అవని. నోర్ముయ్ అవి, అలా ఏం కాదు. నువ్వు రా, ఇవన్నీ ఆలోచించకు. బేబీ కోసమే ఆలోచించు. నీకేం కావాలో తిను. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఈ 9 మంత్స్ బేబీ అంత బాగుంటుంది. బేబీ బేబీ అని అడగడమే కాదు, బేబీ కోసం జాగ్రత్తగా కూడా ఉండాలని అవని మైండ్ని డైవర్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు రామ్. ఏం ప్రాబ్లం లేదని, అవనికి ఏం కావాలో తినమైందని డాక్టర్ చెప్పిందంతా రామ్ చెప్పడంతో శారదా లక్ష్మి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ముందు కొంచెం ఏమైనా తినండి, ఉదయం వెళ్ళి ఇప్పుడు వచ్చారు అంటూ అవని తినేటప్పుడు ఎగరకూడదు, దూకకూడదు, బోర్లా పడకూడదు అని లక్ష్మీ శారద చెబుతుంటే నవ్వుకున్నాడు రామ్. వాళ్ళు చెప్పే మాటల్ని విని తలూపుతూ సరే అంది అవని. తినేశాక అవని పని చేస్తానన్నా ఈ 2 మంత్స్ అవసరం లేదని అవనిని రూమ్లో వదిలాడు రామ్. నువ్వెక్కడికి?
అంది అవని రామ్ చేతిని పట్టుకొని. పార్సల్స్ ప్యాక్ చేసేసి పంపివ్వాలి కదా అన్నాడు రామ్. ఇప్పుడే కదరా ఎండకొచ్చాము, కాసేపు నువ్వు నాతో పనుకో అంటూ అవని తనని వదలకపోవడంతో అవని నిద్రపోయే వరకు అక్కడే ఉన్న రామ్ అవని నిద్రపోయాక పిల్లోపై ఆమెని వదిలి నుదుటిన ముద్దు పెట్టాడు. ఎంత వద్దన్నా అతని కళ్ళు ఆమె పొట్ట వైపే వెళుతుంటే అవని చీర జరిపి ఆమె పొత్తి కడుపుపై ప్రేమగా చేయి వేసి నిమిరి డోర్ వేసుకొని వెళ్ళాడు రామ్. మరుసటి రోజు నుంచి అవని స్టవ్ దగ్గర ఎలాంటి వంటలు చేయదని, లక్ష్మి శారదని చేయమని, ఇంట్లో పని మాత్రమే అవని చేస్తుందని గట్టిగా చెప్పాడు రామ్. అవని లేచేలోపే రామ్ పని కంప్లీట్ చేసి పార్సల్స్ తీసుకొని వెళ్ళడంతో దేవుడా, మామూలుగానే దాని విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, ఇప్పుడు ఈ 9 నెలలు అవనితో కన్నా వీడితో ఎలా వేగాలో అని భయంగా ఉంది అని శారద అనడంతో అక్కడున్న అందరూ నవ్వుకున్నారు. అత్త, ఈ మాట నీ కొడుకుకి చెప్పేనా అంది అవని అప్పుడే పైనుంచి వస్తూ. చెప్పుకో, నాకేం భయం, వాడి మొహానే అంటాను అంది శారద. అబ్బో అని అవని అంటే, సర్లే, మీ మామ నాన్న అడిగారు, లోపలున్నారు వెళ్ళు అంది లక్ష్మి. ఈరోజు చాలా లేట్ అయ్యిందిగా అని టైం చూసుకొని స్టార్ట్ అయిన రామ్ కొంత దూరం వెళ్ళాక బాదం పాలు అవని తాగుతుందని గుర్తొచ్చి బైక్ ఆపి తీసుకుంటుంటే 3 బాదం పాలు పార్సల్ అన్న గొంతు విని రామ్ తల వెనక్కి తిప్పి చూశాడు. అద్దంలో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్న బాలుని చూసి, సర్గారు హుషారుగా ఉన్నారుగా అనుకుంటూ, 3 ఎవరికిరా అన్నాడు రామ్ బాలు వైపుకి తిరిగి. నీకెందుకు అనేవాడల్లా ఆ గొంతు ఎవరిదో అర్థమయ్యి, నాకే బావా అన్నాడు బాలు. నువ్వు 3 తాగుతావా అని రామ్ సూటిగా అడగడంతో, నాకు అమ్మకి బావా అన్నాడు బాలు. మరి 3వది చిన్నీకి కదా అన్నాడు రామ్. నువ్వు మరీ అంత డైరెక్ట్ గా అడగకు బావా, నీకు అబద్ధం చెప్పలేను అని బాలు అనడంతో, నీకు బాగా పట్టిందిరా, నైట్ ఫ్రీగా ఉంటేరా అన్నాడు రామ్. నైట్ నా అని ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి తినేటప్పటికే టైం అయిపోతే ఇది దానికి ఇవ్వాలి కదా అని ఆలోచిస్తున్న బాలుని చూసి, బలవంతం చేయకుండా ఊరికే రమ్మన్నారా, ఇంకేం లేదు, ఎల్లుండి శనివారం నీకు హాఫ్ కదా, ఆ రోజులేరా అన్నాడు రామ్. హా, ఎల్లుండైతే మనం ఫ్రీ, విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు అన్నాడు బాలు. నువ్వు ముందు రారా, విచ్చలవిడిగా నేను మాట్లాడతా కదా అని రామ్ అంటుంటే, బావ టోన్ చూపు ఏంటి తేడా కొడుతుంది అనుకుంటూ అంతలో షాప్ అతను పార్సల్స్ ఇవ్వడంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఫోటో తీసి చిన్నీకి పెట్టాడు బాలు. నాకేనా, ఇప్పుడు ఇవ్వచ్చు కదా అన్న మెసేజ్ చూసి నవ్వుతూ, ఇప్పటికి కాదు, నైట్కి అన్నాడు బాలు రిప్లై ఇస్తూ. ఆ మెసేజ్ చూడగానే చిన్ని రిప్లై ఇవ్వలేదు. నైట్ జరిగింది గుర్తు రాగానే ఒక్కసారిగా చిన్ని శరీరం అలజడికి గురైంది. చిన్ని రిప్లై ఇవ్వకపోయినా ఆ మెసేజ్ చూసిందని అర్థమై చిన్ని ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో గెస్ చేసి నవ్వుకున్నాడు బాలు. ఏంటిరా, వచ్చి రాగానే ఫోన్ ఎత్తుకున్నావు, ముందు పోయి స్నానం చే అని సుజాత అరుస్తుండడం విని నవ్వడం ఆపేసి, పోతున్నామా, ఇప్పుడే కదా వచ్చా అని షర్ట్ బటన్స్ తీస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన బాలు ఈ టైంలో చిన్ని ఫేస్ ఎలా ఉందో చూడాలని రూమ్లో ఉన్నావా అంటూ మెసేజ్ చేశాడు. హాల్లో ఉన్న మమ్మీ డాడీ కూడా ఉన్నారు అన్న మెసేజ్ చూసి కావాలని అడగకుండా చెప్తోందని అర్థమై వీడియో కాల్ చేశాడు బాలు. ఫస్ట్ ఎత్తకపోయినా బాలు మళ్ళీ చేయడంతో ఇక ఆగడని అర్థమై ఫోన్ లిఫ్ట్ చేసింది చిన్ని. ఇంటి ముందు ఉన్న వరండాలో ఉయ్యాల్లో కూర్చున్న చిన్నిని చూసి తను అనుకున్నట్లే
చిన్ని ఫేస్ రెడ్ గా అవడం చూసి నవ్వుకున్నాడు బాలు. నోటి మీద వేలు వేసి మాట్లాడకు అని సైగ చేస్తూ తన ఎదురుగా కొంచెం దూరంలో కూర్చొని శివాంష్తో ఆడుతున్న ప్రసాద్ని చూపించింది చిన్ని. దాంతో బాలు మాట్లాడకుండా బాయ్ అని చెయ్యి ఊపి ఫోన్ కట్ చేయడంతో కోపం వచ్చిందా అని మెసేజ్ చేసింది చిన్ని. లేదు, ఇప్పుడు నేను మాట్లాడి అది వాళ్ళకి వినిపించి సీన్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఫ్రెష్ అవ్వను, వెళ్తున్నా. నైట్ కలుద్దాం బాయ్ అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేశాడు బాలు. గాడ్, మళ్ళీ నైట్ కలుస్తాడంట. ఎందుకు? ఇంకొంచెం నన్ను పరీక్షించడానికా అనుకుంటూ తనలో తనే సతమతం అయ్యింది. కానీ రోజు మొత్తంలో వాళ్ళు కలుసుకునేది ఆ కొంచెం టైమే అవడంతో దానిని వదులుకోవడం చిన్నికి అస్సలు ఇష్టం లేదు.